హాయ్, నేను మీ నిషి. కొన్ని గదులు కేవలం గోడలతో కట్టబడవు. అవి కొన్ని రహస్యాలను, కొన్ని ఆత్మలను తమలో దాచుకుంటాయి. మనం నివసించే హాస్టల్స్లో మన పక్క బెడ్ మీద పడుకునేది మనిషేనా, లేక ఇంకెవరైనా ఉన్నారా? ఈరోజు మన కథ ది హాస్టల్ రూమ్ నెంబర్ 4. వినండి, కానీ ఒంటరిగా ఉంటే మాత్రం వెనక్కి తిరిగి చూడకండి. దివ్య ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన అమాయకమైన అమ్మాయి. విజయవాడలో ఇంటర్ పూర్తి చేసి హైదరాబాద్లో ఇంజనీరింగ్ సీట్ రావడంతో ఎన్నో కలలతో ఈ సిటీకి వచ్చింది. తనని హాస్టల్లో దించడానికి వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. ఆ హాస్టల్ బిల్డింగ్ పాతదే అయినా చూడ్డానికి బాగానే ఉంది. కానీ ఆ బిల్డింగ్ని చూస్తుంటే దివ్యకి ఎందుకో తెలియని అసౌకర్యం. నాన్నా, నాకెందుకో భయంగా ఉంది అంది దివ్య. కొత్త కదా అమ్మా, 2 రోజుల్లో అలవాటైపోతుందిలే అని నాన్న ధైర్యం చెప్పి వెళ్ళిపోయారు. వార్డన్ సుజాత చూడ్డానికి చాలా కఠినంగా ఉంటుంది. మెడలో ఒక పెద్ద నల్లటి తాడు, చేతికి రకరకాల దారాలు కట్టుకుని ఉంటుంది. నీ రూమ్ 3rd ఫ్లోర్, రూమ్ నంబర్ 4. నీతో పాటు స్నేహ, ప్రియా ఉంటారు. అనవసరంగా రాత్రిళ్ళు రూమ్ బయటకు రావద్దు అని వార్నింగ్ ఇచ్చి పంపించింది. ఆ రూంలోకి అడుగుపెట్టగానే ఒక చల్లటి గాలి దివ్యని తాకింది. స్నేహ, ప్రియా ఇద్దరూ చదువుకుంటున్నారు. హాయ్, నేను దివ్య అని పరిచయం చేసుకుంది. వాళ్లు నవ్వారు, కానీ దివ్య ఆ మూలను ఉన్న ఖాళీ మంచం వైపు వెళుతుంటే వాళ్ల ముఖంలో రంగులు మారాయి. దివ్య, ఆ బెడ్ మీద పడుకుంటున్నావా అని అడిగింది ప్రియా. అవును, వార్డెన్ అదే ఇచ్చారు అని దివ్య సామాన్లు సర్దుకుంది. ఆ రాత్రి పడుకునే ముందు దివ్య గమనించింది, ఆ మంచం కింద ఫ్లోర్ మీద ఎవరో పసుపు కుంకుమలు రాసినట్టు మరకలున్నాయి. ఏదో పూజ చేసుంటారులే అనుకొని లైట్ ఆపేసి పడుకుంది. రాత్రి 2 గంటలు. దివ్యకి మెలకు వచ్చింది. గదిలో విపరీతమైన చలి. తన బెడ్షీట్ ఎవరో నెమ్మదిగా లాగుతున్నట్టు అనిపించింది. స్నేహ, నువ్వేనా అని అడిగింది దివ్య. సమాధానం లేదు. మళ్లీ కళ్ళు మూసుకుంది. ఈసారి తన చెవి దగ్గర, చాలా దగ్గరగా కాపాడు అనే సన్నని గొంతు వినిపించింది. దివ్య ఉలిక్కిపడి లేచి లైటు వేసింది. గదిలో ఎవరూ లేరు. స్నేహ, ప్రియా నిద్రపోతున్నారు. కాని దివ్య పడుకున్న దిండు పక్కన ఒక తడి చేతి గుర్తు స్పష్టంగా ఉంది. మరుసటి రోజు దివ్య బాత్రూంలో ఉండగా అద్దం మీద ఆవిరి పట్టింది. ఆ ఆవిరిలో అక్షరాలు వాటంతట అవే పడుతున్నాయి. కింద చూడు. దివ్య భయంతో వణికిపోతూ కిందకు చూసింది. అక్కడ టైల్స్ మధ్యలో చిన్న గ్యాప్ ఉంది. అప్పుడే కరెంటు పోయింది. చిమ్మ చీకటి. ఆ చీకటిలో దివ్య భుజం మీద ఎవరో చేయి వేశారు. దివ్య గట్టిగా అరిచి బయటకు పరిగెళ్ళింది. హాల్లో స్నేహ, ప్రియా ఉన్నారు. దివ్య ఏడుస్తూ విషయం చెప్పింది. అప్పుడు ప్రియా నోరు విప్పింది. దివ్య, మాకు తెలుసు, ఆ గదిలో వర్ష అనే అమ్మాయి ఉండేది. 5 ఏళ్ల క్రితం తను ఆత్మహత్య చేసుకుందని అంటారు. కాని అప్పటినుండి ఆ మంచం మీద ఎవరు పడుకున్నా వాళ్లకిలాంటి శబ్దాలు వినిపిస్తాయి. వాళ్లు భయపడి వెళ్ళిపోతారు. మరి వార్డెన్కి చెప్పలేదా? చెప్పాం, కాని వార్డెన్ సుజాత ఆ విషయం ఎత్తిన వాళ్లని హాస్టల్ నుండి పంపించేస్తుంది. ఆమెకేదో పూజలు చేయడం అలవాటు. ప్రతి అమావాస్యకి నీ మంచం కింద నిమ్మకాయలు కోసివేస్తుంది. దివ్యకి ఏదో తేడాగా అనిపించింది. దయ్యం భయపెట్టాలననుకుంటే నన్ను చంపేయొచ్చు కదా, కాపాడు అని ఎందుకడిగింది, కింద చూడు అని ఎందుకు చెప్పింది? ఆ ఆత్మి ఏదో చెప్పాలని ట్రై చేస్తోంది. ఆ రోజు రాత్రి దివ్యకి నిద్ర పట్టలేదు. అందరూ పడుకున్నాక ఫోన్ టార్చ్ వేసి తన మంచం కింద చూసింది. అద్దం మీద రాసినట్లు అక్కడొక టైల్, అంటే గచ్చు, కాస్త లూజ్గా ఉంది. దివ్య తన దగ్గర ఉన్న చిన్న స్కేల్తో ఆ టైల్ని పక్కకు జరిపింది. అక్కడ గోడ లోపల ఒక చిన్న గొయ్యి ఉంది. అందులో ఒక ఎర్రటి గుడ్డలో కట్టిన మూట ఉంది. దానికి నల్లదారాలు చుట్టి ఉన్నాయి, పైన మేకులు కొట్టి ఉన్నాయి. దివ్య ఆ మూటను బయటకు తీయగాని గదిలో ఫ్యాన్ రివ్వున తిరగడం మొదలైంది. కిటికీలు ధడుధడుమని కొట్టుకుంటున్నాయి. ఒక ఆడపిల్ల ఏడుపు గదందా వినిపిస్తోంది. ఆ ఏడుపులో మాటలు వినిపిస్తున్నాయి. నన్ను కట్టేశారు, నన్ను వెళ్ళనివ్వడం లేదు, ఆ మూటను కాల్చేయి, నన్ను విడిపించు. ఇది దయ్యం కాదు, బంధించబడిన ఆత్మ. వర్షని ఎవరో చంపి ఆమె ఆత్మ పగ తీర్చుకోకుండా ఈ మంత్రించిన మూటతో కట్టేశారు. అది చేసింది వార్డెన్ సుజాత అని దివ్యకి అర్థమైంది.
సడన్గా రూమ్ డోర్ బద్దకొట్టినట్టు తెరుచుకుంది. అక్కడ వార్డెన్ సుజాత నిలబడి ఉంది. ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. చేతిలో ఒక ఇనుప రాడ్డుంది. దాన్ని ముట్టుకోవద్దు, అది తీస్తే ఇక్కడ సర్వనాశనం జరుగుతుంది అని అరిచింది వార్డెన్. ఆమె వెనుక మరో అమ్మాయి కూడా ఉంది. అమ్మా, అది నాశనమైతే వర్ష ఆత్మ మనల్ని చంపేస్తుంది, ఆపు అని కూతురు భయంతో అరుస్తోంది. అంటే వర్షని చంపింది వీళ్లే. ర్యాగింగ్ పేరుతో వర్షని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించి ఆ ఆత్మ తమ జోలికి రాకుండా మంత్రాలతో కట్టడి చేశారు. దివ్యకిప్పుడు భయం లేదు. వర్ష ఆవేదన ఆమెకు అర్థమైంది. ఇన్నాళ్ళు ఒక అమాయకురాలిని చంపి ఆమె ఆత్మను కూడా బంధించారా, పాపాత్ములారా అంటూ దివ్య తన జేబులో ఉన్న లైటర్ తీసింది. వద్దు, దాన్ని కాల్చొద్దు అంటూ వార్డెన్ సుజాత దివ్యమీదకు దూకింది. సుజాత రాడ్డుతో కొట్టబోతుండగా దివ్య పక్కకు తుప్పుకొని ఆ ఎర్రటి మూటకు నిప్పు అంటించింది. ఆ మూట భగ్గున మండిపోయింది. అంతే, గదిలోని ఉష్ణోగ్రత -డిగ్రీలకు పడిపోయింది. గది మూల నుండి ఒక నల్లటి పొగ బయటకు వచ్చింది. అది నెమ్మదిగా ఒక ఆకారం దాల్చింది. వర్ష. ఇప్పుడామె మామూలుగా లేదు. ఆమె జుట్టు గాలిలో ఎగురుతోంది. కళ్ళు నిప్పు కణికల్లా మండుతున్నాయి. ఇన్నాళ్ల బంధనం తెగిపోయింది. ఇక ఆమెను ఆపేది ఏదీ లేదు. వార్డెన్ సుజాత, ఆమె కూతురు భయంతో గడగడలాడు వణుకుతూ గోడకి అతుక్కుపోయారు. వర్ష, మమ్మల్ని వదిలే, తప్పు చేశాం అని వేడుకుంటున్నారు. వర్ష ఆత్మ గట్టిగా అరిచింది. ఆ అరుపుకి కిటికీ అద్దాలు పగిలిపోయాయి. ఆమె గాలిలో తేలుతూ వార్డెన్ సుజాత దగ్గరకు వెళ్ళింది. సుజాత గొంతునొక అదృశ్య శక్తి పిండేస్తోంది. వర్ష ఆత్మ సుజాతని, ఆమె కూతురుని లాక్కెళ్ళి కిటికీవైపు విసిరికొట్టింది. వాళ్లు కింద పడబోతుంటే హాస్టల్ బయట ఉన్న కరెంటు తీగలు వాళ్లకి తగిలాయి. ఒక పెద్ద షాక్. హాస్టల్ అంతా చీకటి. కొంత సమయం తర్వాత పోలీసులు, అంబులెన్స్ వచ్చాయి. వార్డెన్, ఆమె కూతురు షాక్ తగిలి చనిపోయారని, అది ప్రమాదమని అందరూ అనుకున్నారు. కాని రూమ్ నంబర్ 4లో ఏం జరిగిందో దివ్యకు మాత్రమే తెలుసు. ఆ రూంలోకి పోలీసులు వెళ్ళినప్పుడు దివ్య ఆ మూలన కూర్చుని ఉంది. ఆమె పక్కన అద్దం మీద ఆవిరితో ఒక మాట రాసి ఉంది, థ్యాంక్ యూ. ఆ రాత దివ్యది కాదు, వర్షది. దివ్య ఆ హాస్టల్ ఖాళీ చేసి వెళుతున్నప్పుడు ఆ బిల్డింగ్ వైపు చూసింది. టెర్రస్ మీద వర్ష ఒక తెల్లటి వెలుగులో చిరునవ్వుతో కనిపిస్తూ మాయమైపోయింది. ఆమె ఆత్మకి శాంతి దొరికింది. అదండి, చూశారుగా, ధైర్యముంటే దయ్యాన్ని కూడా జయించవచ్చు. ఒక ఆత్మకి శాంతిని చేకూర్చవచ్చు. దివ్య ఆ రోజు భయపడి ఉంటే ఆ రహస్యం ఆ గోడల మధ్యలే ఉండిపోయేది. మీరెప్పుడైనా ఇలాంటి పాత హాస్టల్స్లో ఉన్నప్పుడు మీ మంచం కింద ఏముందో ఎప్పుడైనా చెక్ చేశారా? లేకపోతే ఈరోజే చెక్ చేయండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని హారర్ కథల కోసం నిషి రాత్రిని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో నిషి రాత్రిలో కలుద్దాం. అప్పటివరకు జాగ్రత్త. శుభరాత్రి. కాకపోతే మీ తలుపు గడియ సరిగ్గా ఉందో లేదో చూసుకోండి.